నీకు భృక్యతం శ్రీ పార్వతీ పుత్ర లోకత్రకి స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్ర మహాకాయ కాత్యాయనీనాథ సంజాత స్వామి శివ సిద్ధి వినాయక నీ పాదపద్మంబులన్ నీదు కంఠంబు నీ బొత్త నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబులన్ నీ నాలుగు కస్తంబులన్ నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ సూపకరణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మొక్కంగా శ్రీకందరం కుంకుమం వత్సరం జాతులం చంపకంబుల్ తగల్ మంగళం బొల్లలం మంచి కేవంతులం చల్ల కన్నీరులం మంగళం బొల్లలం గుర్బులం మంచి దూర్వారములు తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగమం చేసి వినాయక నీకు టెంకవాక్య గంభీర యోదేవ చూడామణి లోక రక్షామణి వందు చింతామణి స్వామి నిందంసనీనం తనీ దాస దాసాను 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 దాసుండ శ్రీదంతరాజన్మగుండం ఎప్పుడు చేపట్టి సృష్టి హృత్పత్త సింహాసనారు గణేశ ఇవే వందనము నమస్తే 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 నమో నమః ఓం గణాధిపతయే నమో నమః దక్షిణా ప్రసిగితాంబూలాభ్యక్షతాం సమర్పయామి ఐశ్వర్యం నదీనాగం సర్వాసాం మిత్రేణ హుతా విశ్వకర్మణే విశ్వాహమత్తగం భవేః పుణ్యాహం దీర్ఘమాయురస్య విమంత్ర్య ఆపస్సంతోషేషురస్య సౌవనస్య వస్తో వివస్య అక్షతమశతః ద్రవణోదారా సదయ దీర్ఘమాయుః సవితా పశ్చాదా సవితా పురస్తా సవితోత్తరా సమృద్ధిరస్తో శాస్త్ర సమృద్ధిరస్తో ధనధాన్యాభివర్ధనమస్తు వంశాభివర్ధనమస్తు శనగపాటి వంశాభివర్ధనమస్తు భాస్వంత బ్రహ్మర్షిగోత్రా వివర్ధనమస్తు ఇష్ట సంపదస్తు కలశానాం ఈశాన్య దేశే సించేత్ పాపం తత్ర జదవత్సు శ్రేయస్థనస్థు కలశేసించేతో చంద్రాంగారక బుధ బృహస్పతి శుక్ర శనీచ రాహుకే సహితాదిత్య ప్రోగా సర్వే గ్రహాః నక్షత్ర దేవారకరణాద దేవతాః ప్రియంతః దేశే సించేత శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః చేత్ సుభాని వర్ధంతా శివార్ధవః సంతో శివావోషధికః సంతో శివావనస్పతికః సంతో చేత్ శివే స్యాతా ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తోత్తర బ్రహ్మాభివృద్ధిరస్తోత్తర ప్రాసులా క్రియా సంపత్యం శ్రీ విశ్వకర్మ పురోగాసానగాది బ్రహ్మర్ష ప్రేమతాం స్థాన కృష్ణపరగః ప్రవేరః ప్రియంతః లక్ష్మీం సంభావళి పుణ్యాం లక్ష్మీం సంస్కృతే నక్షత్రం తత్కర్యో తపశమదామే సూర్య ఉదయత స్వస్తి మఖ్యం భాష్మంత బ్రహ్మర్షి గోత్రోద్భవానాం శనగపాటి స్మతే స్వస్తి భవంతః భవంతు ఆత్మనే బ్రహ్మచంద్రోర్వకరే భ్రష్టాత్ గాయత్రీ కరోర్నవస్తు విబుద్ధిరస్తో శాంతిః పుష్టిః తుష్టిః చాస్తో ఉదరవిశ్వేభ్యో దేవ బ్రాహ్మణే దేశకం శ్రీయంజలో నత్వరకాశిత్యః ఉత్తరస్య ప్రజాతాయ జన్మానసయ భావగా ఉదతమస్తజః కాశిక్కైః సుదేవో రాహుః ఉదక్కే శ్రీయస్పదపుత్రా భాగంతవీరతే సమయోదయత్యజః ఏతో నమస్తమ ఆవర్తో సందేవ సమ్మరాదిదేవ ఆర్దాంతో కాతేవ ఆమల్తో ఇంతలితో ఆకేదీ నమః ఓం వాస్తాస్పదే వేదపాణి శరణం ప్రపద్యే స్వస్తి సంబాంచ బ్రహ్మాణ దేవతానుగ్రహ వర ప్రసాద సిద్ధిరస్త పుష్పాణి వేలారాధనై శోభనమస్తు పడంత్రేలు మేళం చేస్తుండండి శతవనంతం భవతి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మన యొక్క శనగపాటి భావంతో మిత్రత్వ
భావనతో ఆత్మీయ అనురాగ దేవి సరస్వతి వాజే భర్వాజనీవతే ధీనా పవిత్రియవతో దేవానాం పదవీ కవీనాం శుద్ధ వివరాణాం శోభ్రగాణాం శవనాగర్ద్రాణాం గౌసతర్వనానాం గౌసభవత్రభత్తేతరే బంధో ఓం శ్రీ మహాసరస్వతి సమేత బ్రహ్మాండ మూర్తి వావాహయామి స్థాపయామి పూజయామి త్రాణి వాసరస్వతి విషదాజే విషానే సమానం యోగ వసంచరమ్నే సూర్యపత్ని సంగామిత్రతః ప్రజానతే కేతం గ్రంథానజరే ధూరిరే జాతపేతసం దేవం వహంతకేతవహదృశే విశ్వాయ సూర్యం చత్రం దేవానాం భదగాదినేకో చక్షుర్భద్రస్య ప్రణస్యాగ్రే ఆప్రాధ్యావాపతివే అంతరిక్షకం సూర్య ఆత్మా జగతస్తత్పతశ్చ సంజ్ఞా సమేత శ్రీ భాస్కర మూర్తి వావాహయామి స్థాపయామి పూజయామి ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః భాగ్యద్రక్మారకమావాహయామి స్థాపయామి పూజయామి కందోతమణీమహే హోతారం విశ్వవేద సమస్య యజ్ఞస్య సుకృతం భాగ్యద్రక్మారకమావాహయామి స్థాపయామి పూజయామి యమాన సోమకం వోర్భవస్వః ఓం శోనాపృథివే భవారక్షణా నివేషణ్యత్యం దశశంకరుషారామం క్షీరోదార్ణవ సంభవం ఆగ్నేయ కోణే అధిదేవతా పృచ్ఛతి దేవతా సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత్య సమప్రభామి దేవానాంచ శ్రీరాంచ గురుకాంచ సన్నిభవం త్రిలోకే సప్తన్నమామి పురస్వజౌ జ్యోతిర్తః అధిదేవతా పృచ్ఛతి దేవతా సహిత బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఓం శ్రీ బ్రహ్మకలశాధిష్టాన దేవతాభ్యో నమో నమః ఫలోదకేన పంచామృత స్నపనం సమర్పయామి ఓం ఆపోహిష్టామజో భవస్థానబోడ్య తదాతరా మహేరణాని చక్షతే లోమస్య వదమోర్ధః తస్య భారేణః సదేవ వాతరః తస్మాదరంగమాపోజశ్చక్షయార్యన్మద శ్రీ బ్రహ్మకలశాధిష్టాన దేవతాభ్యో నమో నమః శుద్ధోదకేన స్నానం వివోర్చిద్రామంతమోహ సద్గాహవాజమృతాని విశ్వామేన మిత్రావరణో సచేధే శ్రీ వీరనారాయణ గురుదేవతాభ్యో నీతం వర్ధపేతం ప్రజాపతి రసజం ప్రస్థ పుష్పాలు మారేడు అఖిల పదాటి నమః ఓం అఖిల జీవకారుణ్యాటి నమః ఓం అఖిల మిత్రాటి నమః ఓం అఖిల లోకైక ప్రదాటి నమః ఓం అఖిల సవిదే నమః ఓం అగణితాటి నమః ఓం అగణిత గణాధ్యక్షాటి నమః ఓం అగమ్యాటి నమః ఓం అగాధాటి మార్గ ప్రవర్తకాటి నమః ఓం సూర్యమండల మధ్యస్థాటి నమః ఓం సర్వయోగీశ్వరేశ్వరాటి నమః ఓం ప్రసన్నవదనాం భోజాటి నమః ఓం సర్వాతీతాటి నమః ఓం సనాతనాటి నమః ఓం నమః ఓం సర్వానుభూతవ్యాపరాయ నమః ఓం సత్యందత్తేన పరిహించామి ఓం అపానాయ స్వాహా ఓం దానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాభిధానవసుత్తరాపోషం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి శుద్ధాదిమనీయం సమర్పయామి మూగీబలస్య గత్పూరైర్ శ్రీ నారాయణ శ్రీమతి విరాట్ పుత్రుడి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి మాతా గోవిందమాంబకు జననీ జగదీశ్వరి అమ్మవారికి సాధు సిద్ధమూర్తికి బ్రహ్మగణాహం బాబాత్మా భావ సంపదః దేవా శరణాగత వత్సలం యదా శరణో నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో శ్రీ వీరనారాయణ దేవతాభ్యో నమో నమః పుష్పాక్షతలు కట్టుకొని స్వామివారి దగ్గర నమస్కారం చేయండి. శ్రీ గురు వీరనారాయణ దేవతాభ్యో నమో నమః దివ్య శరణ ఉత్సవమూర్తులకి కూడా వారి బంధుగణమంతా కూడా నిర్వర్తిస్తారు. అర్చక స్వామి వారు ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన మూర్తులకి అభిషేక కార్యక్రమాన్ని ఏకకాలంలో
గోత్రోద్భవస్య ఏం పేరమ్మా పేరేం పేరండి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి స్వామివారికి నమస్కారం చేయండి శ్రీమాన్ శ్రీమహ అనంతలక్ష్మీ నామ దేవతీ జగన్ నామ ధేయస్య జయన్ కుమార్ నామ ధేయస్య కీర్తిశ్రీ నామ దేవతీ సహకుటుంబానం సర్వేషాం శ్రీ గురువీర నారాయణ దేవతానుగ్రహ వరప్రసాద సిద్ధిరస్తు న్యాచురల్ ఫోటోలు వచ్చే ఫోటోనే నారాయణ దేవతానుగ్రహ వరప్రసాద సిద్ధిరస్తు బాష్పంత బ్రహ్మశగోత్రోద్భవస్య శ్రీమాన్ శ్రీమదః గోత్రో ఇష్టకామ్య సిద్ధిరస్మిత భవంతో మహంతోను గృహంతు అనుగ్రహ వరప్రసాద సిద్ధిరస్తు శ్రీ గోవిందాంబా సమేత భద్రాట్ పుత్రోని మేర బ్రహ్మేంద్ర దేవతాః బ్రహ్మగణము భవ్య భవ్య ఓం బాష్పంత బ్రహ్మశగోత్రోద్భవస్య శనగపాటి వంశే జాతా శనగపాటి వంశే జాతస్య శ్రీనివాసాచరణామధిగస్య నాగలక్ష్మీ నామవంశే జాతస్య శ్రీనివాసాచరణామధిగస్య ధర్మపత్ని పద్మావతి నామధేయవతి నరేంద్రబాబు నామధేయస్య శివనరేంద్రబాబు నామధేయస్య చేతులకే నమః నమస్తే స్తుతంగనే లాభుభ్యాం తదే నమః యాతే రుద్రశివాయ హస్తైభవ పాద భగవో భవ అవదత్య ధనస్థాపవానిస్వదేహితో శంభవే నమః నమస్తే స్తుతకమం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ దుర్గాం జగాధికాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః
आद्याय च वैशन्ताय च नवकूप्याय च वट्याय च नवो वर्ष्याय च नवो मेघ्याय च विद्युत्याय च नवो नीत्रिकाय च धत्याय च नवो वात्याय च रश्म्याय च नवो हरिकेशे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः नमस्काराणि नमस्यं भवे च वयो भवे च नमस्यङ्कराणि च वटस्कराणि च नमस्यङ्कराणि च प्रवाह्याणि च नमगिरिण्याणि च नमभद्याणि च भक्तिकुंसिलाणि च क्षिणाणि च नमक्कवर्तिने च पुलस्तले च नमो गोष्ट्याणि च ग्रक्ष्याणि च नमस्तल्प्याणि च गेह्याणि च दाक्षाय च वरिष्ठाय च नमो वर्धयाय च वेश्माय च नमो पादंसव्याय च रजस्याय च शुष्काय च नमो लोप्याय च लोप्याय च सूर्याय च सूर्याय च नमो वर्णाय वर्णसिद्धाय च नमो मधुरमाणाय च भिक्खते च नमो आख्यते च प्रख्यते च मीठते च नमामि भक्त्याख्यः हस्पते नरत्रण्यलोकिता येषां पुरुषानामेषां पशूनां निर्मोरोपण येषां किञ्चना भवतु यावे रुद्र शिवा तनो शिवा विश्वाहवे जडी शिवा रुद्रस्य भेषणी तन्यानो मृडदेवसे शिवा रुद्रावसे कवर्तिने जगन्नीला भवनामहे वदोधानस्य वसत्यपते चतुष्पदे विष्णुं पुष्टङ्गामे अस्मिन्ननातरो रुद्रत्रयस्कदक्षैतीराय नमसा विदेवदच्छन्यो हर्षवरणाच पदागस्य पदवर्द्रा प्रणीतो महान्तपदमानोत्तकं मानवक्षन्तपदमानवक्षितं मानो भवेहितरं मोदमातरं विज्ञामानस्तनभो रुद्रवीर्यः ज्ञानस्वरमो रुद्राणि विष्णवे ओम ज्ञातवेदसे सुनदामसोपरातिन्यतो नितः दिवेदः विश्वनामे वसन्तं दरदात्यग्निः आमक्यवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां गोसरणमहं प्रवध्ये सुदरसिदरसे नमः त्वम्बालज्ञानं स्वस्ति भरति दुर्गाणि विश्वा ओच्चवत्ते महोदारभरे भवातो कायं याव्यो विश्वानिनो दुर्गः जातवेदस्सिंहन्ननामादुरितादिवर्षी प्रवत्मनसा गुणानो अस्माकं भोधिकादनो प्रत्तवनिर्वेभ्यो अट्टरेशनाच्च होमारव्यच्च सस्थे वैष्णवीं लोकधर्मोदरन्तात्यायनानि विद्महे जगन्माधि महे तन्नो दुर्गे प्रचोदयात् वीरनारायणानि विद्महे विराट् पुरुषाणि धीमहि ॐ महादेव्यै च विद्महे वेदब्रह्मपत्न्यै च धीमहि ॐ जगदीश्वरयै च विद्महे ज्ञानदात्रियै च धीमहि ॐ महाभक्तानि विद्महे ब्रह्मशिष्याणि धीमहि श्रीगुरुवे नारायणदेवताभ्यो नमो नमः दिव्याभिषेकपूजां समर्पयामि भजन्त्रेण वेळं देहि बाबु
ఆయన సెంట్రల్ సెక్రటేరియట్లో పనిచేసి పదవి విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటారు. ఇదండి మాకు ముగ్గురు కుమారులు, ఒకటి నాగమల్లేశ్వరరావు, ఒకటి చంద్రశేఖరరావు, మురళి ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. నేను సబ్ రిజిస్టార్గా చేసి రిటైర్ అయ్యాను, గుంటూరులో ఉంటాను. నమస్కారం. నా పేరు శనగపాటి చంద్రశేఖర్. మా నాన్నగారి పేరు శనగపాటి నాగలింగాచారి గారు. మా అన్నయ్య గారు రమేష్ గారు. మేము అన్నదమ్ములు ముగ్గురు. నా తర్వాత శనగపాటి నవీన్ శంకర్ చిట్టిబాబు అన్నాడు అతను. ఆయన కాలేజీలో బీజీ ఉండటం వల్ల రాలేకపోయాడు. మాకిద్దరు, ఒక అక్క ఒక చెల్లి, పద్మజ అన్ను సంధ్య అని. మేము ఉండేది తాడేపల్లి. నేను పనిచేసేది జెడ్పీ హై స్కూల్లో, హై స్కూల్ ప్లస్ అని ఉంది, అందులో ఆడపిల్లల కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద ప్రస్తుతం నేను ఉంటున్నది పుట్టపర్తిలో ఉంటున్నాను. నాకు ఒక కొడుకు, వాడి పేరు శనపాటి సాయి కృష్ణ కార్తీక్. నా భార్య పేరు సుగుణ. మా నాన్నగారికి మేము ఇద్దరం అబ్బాయిలం, తర్వాత ముగ్గురు అమ్మాయిలు. మా తమ్ముడు శనపాటి శివశంకర సాయి పుట్టపర్తిలో ఉండేవాడు. ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు. ఎస్ వ్యాసాయి యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా చేస్తున్నాడు. వాడు రాలేకపోయాడు. తర్వాత మా అక్క ముంతా ప్రమీల గారు, ముంతా నాగేశ్వర శాస్త్రి గారి భార్య. మా చెల్లెళ్ళు గొడ్డెపాటి సాయి ప్రియ, తర్వాత శ్రీరామ్ సాయి లీల. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, ఒకళ్ళు పుట్టపర్తిలో ఉంటున్నారు. నేను అక్కడ పుట్టపర్తిలోనూ స్వామివారి సేవకి వెళ్తూ ఉంటున్నాను. నేను ఆంధ్రా బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యాను. అంటే ఆంధ్ర బ్యాంక్ అంటే ఇప్పుడు ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడైతే సేవకి వెళ్తున్నాను. 2017లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి సేవకి వెళ్తున్నాను. అదే అంటే పుట్టపర్తి సత్యసాయిబాబా వారి సేవలో ఉన్నాను అనమాట. హాస్పిటల్ సేవ. 12 రోజులు మాత్రం క్యాంపులకు వెళ్ళాల్సి ఉంటుంది, మిగతా రోజులు అక్కడ జనరల్ హాస్పిటల్లో చేయాల్సి ఉంటుంది. అది విషయం. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా ఏర్పాటు చేసినటువంటి శనపాటి బ్రహ్మానందరావు గారికి నా కృతజ్ఞతలు. మనం అందరం ఇట్లా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వారు ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది వారి యొక్క వారు తీసుకుంటున్నటువంటి శ్రమ, వారి ఇంట్రెస్టు. సహజంగా చిన్నప్పటి నుంచి వారు ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో పనిచేసి, సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వేజ్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. కాబట్టి వారికి ఈ విషయాలన్నీ అంటే మన శనగపాటి వంశస్థుల జీవిత చరిత్రలు అవన్నీ కూడాను బయటికి తీయటం, ఆ వంశవృక్షాన్ని తయారు చేయడానికి ఎంతో శ్రమపడి చేశారు. నిజంగా వారికి మనం అందరం కూడాను కృతజ్ఞతలుగా ఉండాలి. ఎంతో రుణపడి ఉంటాం. అంతేకాకుండా వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి
వంశవృక్షం కూడా తయారు చేశారు. చాలా శ్రమ తీసుకొని చేస్తున్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడాను ఆయన శ్రమకి ఏ మాత్రం విరవకుండా ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. మన అందరికీను ఆయన ఆదర్శప్రాయుడిగా ఉన్నారు. అలాగే మనం అందరం ప్రతి ఒక్కళ్ళం కూడాను ఈ మన సమాజ మన యొక్క కుటుంబీకుల ఈ శనగపాటి వంశస్థుల అభ్యున్నతికి మనం అందరం కూడాను అదే రకంగా రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ సునీల్ నా పేరు శనగపాటి సునీల్ కుమార్. మా నాన్నగారి పేరు శనగపాటి బ్రహ్మానందం. మా అమ్మగారు, మా భార్య పేరు ధర్మపతి పేరు శనగపాటి అనంతలక్ష్మి, శనగపాటి జయంత్, శనగపాటి కీర్తి. మేము అమ్మ నాన్నతో పట్టే ఉంటున్నాము హైదరాబాద్లో. మారుతి టెక్స్టైల్స్ మార్టూర్ వచ్చారా స్వామి? నాగ దైవజ్ఞ గారి వచ్చారా? చక్రధర్ గారు విజయవాడ. శనగపాటి వీరేశలింగం శనగపాడు. నా పేరు శనగపాటి వీరేశలింగాచారి గారు. మా నాన్నగారి పేరు శనగపాటి మణిభూషణాచారి. మా అమ్మగారి పేరు శనగపాటి సావిత్రమ్మ గారు. వారిద్దరూ కూడా కాలం చేసి ఉన్నారు. వారికి మగపిల్లవాళ్ళు ఒక్కని సంతానము, ఒక అక్కయ్య, నాకిద్దరు కుమారులు మహేష్ శర్మ, సంతోష్ నవదుర్గాచారి. మా పెద్ద కోడల పేరు అనిత, మా చిన్న కోడల పేరు తేజస్విని. మాది పురిటిగడ్డ. ఈ దేవాలయానికి అర్చకత్వం చేస్తూ ఉంటాను. ఈ దేవాలయానికి పూర్వకాలంలో శనగపాటి వీరేశలింగాచారి గారని, అంటే వారి జీవ సమాధిని పెద్దలు చెప్తుంటే విన్నాను, నేను చూడలేదు. వారికి కుమారులు నలుగురు: పెద్ద బ్రహ్మయ్య గారు, కోటయ్య గారు, ప్రమదయ్య గారు, పెద్ద బ్రహ్మయ్య గారు, కోటయ్య గారు, ప్రమదయ్య గారు, భద్రయ్య గారు. కోటయ్య గారి సంత వచ్చేసి మా బాబాయ్ గారు శనగపాటి షణ్ముఖాచారి గారు. అదేవిధంగా ప్రమదయ్య గారి సంతలో వచ్చేసి నేను మణిభూషణయ్య గారి అబ్బాయిని. అదేవిధంగా మా తమ్ముడు అనిల్ కుమార్ అక్కడ ఉన్నాడు, మునగాలపల్లి. తర్వాత మా రెండవ బాబాయ్ గారి అబ్బాయి దేవత్యాజ గారి కుమారుడు శనగపాటి పణేంద్ర శర్మ, వారి జగ్గపేటలో ఉంటాడు. కనుక ఈ దేవాలయానికి శనగపాటి వీరేశలింగయ్య గారి వారి అక్కయ్య గారు శనగపాటి వీరమ్మ గారు అని చెప్పేసి ఆమెకు 108 మంది శిష్యులు ఉన్నారని మా ఊరు గ్రామస్తులు చెప్తుండగా, మా పెద్దవాళ్ళు చెప్తుండగా విన్నాను, నేను చూడలేదు. ఆమెగారు కూడా జీవసమాధి అన్నారు. ఇక్కడ దగ్గరలో ఒక 100 అడుగుల్లో మఠం ఉంటుంది. ఆ మఠంలో వారి ఇరువురిని కూడా గుళ్ళు కట్టించి వాటిలో ఉంచారు. 1 ఎకరన్నర పొలం పెట్టి ఉన్నారు ఈ వీరేశలింగయ్య గారు. వారి అక్క వీరమ్మ గారు పెట్టారు. ఆ ఎకరన్నర పొలంతో మాగాణి భూమి, ఏటి కింద పొలం. ఏరు వచ్చిందంటే ఆ సంవత్సరం పంట ఉండదు. కనుక ఇది మా వ్యవహారము. శనగపాటి వీరేశలింగయ్య నేను ఇక్కడ ఈ గుళ్ళో నైవేద్యం పెడుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం గారు, చంద్రశేఖర్ గారు మా గ్రామానికి రావడం జరిగింది. ఈ వంశవృక్షం రాసి ఉన్నారు. మరి ఏంటండి అని అడిగితే మా దేవాలయానికి సార్ పంచలోహాల విగ్రహాలు ఏంటని నేను అడగగానే వారు ₹1,00,000 బహుమానంగా ఇచ్చే ఉన్నారు. వారి ఇరువురు కూడా, బ్రహ్మానందం గారు, చంద్రశేఖర్ గారు. ఎమ్మటే వాటిని కెనాల్ తీసుకెళ్ళి విగ్రహాలు తీసుకొచ్చి ఉన్నాను.
ఈ రోజు ఇంత కార్యక్రమం జరుగుతుందంటే వారికి చంద్రశేఖర్ గారు, బ్రహ్మానందం గారు ధన్యవాదాలు. శనగపాటి ఈశ్వరమ్మ వారి పుట్టిల్లు మధుర, వినుకొండ పుండరీకాక్షయ్య గారి కూతురు, మా పెద్దపై కూతురు హిమసహస్ర. ఈ జరిగిన హిస్టరీ అంతా సంక్షిప్త రూపంలో చిన్న పుస్తకమైనా సరే బుక్లెట్ వేస్తే అసలు ఇక్కడ శనగపాటి ఏంది, శనగపాటి వారి ఏంది, అసలు ఈ దేవాలయ నిర్మాణం ఎట్లా జరిగింది, దీనికి ఏమేమి భూములు ఉన్నాయి, ఇవన్నీ ఒక చిన్న పుస్తకం తయారు చేస్తే ఇక్కడ వచ్చిన వాడు గుర్తిస్తే దీని విశేషం కూడా అందరికీ తెలుస్తుంది. దయచేసి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఓకే. శివయ్య, మేము 4 కుమారులు. నాకు పేరు కృష్ణాచారి, మా భార్య పేరు పార్వతమ్మ, నా కూతురు శ్రీనందిని, అపర్ణశ్రీ. శ్రీనందిని అనే అమ్మాయికి పెళ్లి చేశాను, ఒక బాబు. మా అల్లుడి పేరు వీరభోజాచారి, నా మనవడి పేరు మేము చింటూ అంటుంటాం, పేరు నాకు లేదు. సభకు నమస్కారం. నేను శనగపాటి చక్రధరరావు గారి అబ్బాయి. నా భార్య పేరు పద్మావతి, నా పిల్లలు అబ్బాయి పేరు చక్రధర్, కోడలు సుజిత, కూతురు నాగలక్ష్మి యామిని, అల్లుడు రావూరి వారి శశిభూషణ్. ఇది నా సంక్షిప్త సమావేశం. నేను రైల్వేలో చేసి రిటైర్ అయ్యాను. మీ అందరికీ నమస్కారం. తర్వాత పేరు ఏంది? కళ్ళతోటి పెట్టుకున్నా ఇంకే చూస్తున్నారు, నా పక్కే చూస్తున్నారు. రండి సార్, రండి. నా పేరు చెనగపాటి పరబ్రహ్మచారి, మా ఆవిడ గారి పేరు చెనగపాటి కళ్యాణి, మా నాన్నగారి పేరు చెనగపాటి నాగాచారి. మా తమ్ముడు, మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు కార్పెంటర్స్ వర్కే. ప్రస్తుతం అయితే నాకు 2 కుమారులు, ఒక అబ్బాయి పేరు మణికంఠాచారి, ఒక అబ్బాయి పేరు రవితేజ. అతను హైదరాబాద్లో తమ్ముడు దగ్గర ఉంటారు. ప్రస్తుతం అయితే మేము చేసేది కార్పెంటర్ వర్క్, అల్లూరులోనే నివాసం ఉంటాము. ఓకే. నమస్కారం అండి. నా పేరు శనగపాటి మురళీకృష్ణ అండి. శనగపాటి మల్సోన్ర గారి అబ్బాయినండి. వారికి ఈ ఊళ్ళోనే పొలాలు ఉండేవి ఒకప్పుడు. బాగా పేరు మల్సోన్ర గారికి, వాళ్ళ అబ్బాయినండి. నేను విజయవాడలో ఉంటానండి. నాకు ఒక బాబు, ఒక పాప అండి. నేను ఎలక్ట్రికల్ షాప్లో పనిచేస్తానండి. అందరికీ నమస్కారం. అది విజయవాడ కార్పెంటర్ పనిచేస్తాను. నాకు శ్యామలాదేవి, నా పేరు చెన్నపాటి నాగేశ్వరరావు, ఒక అమ్మాయి, 2 అమ్మాయిలే. చిలకలు 2 అమ్మాయిలు వచ్చి అమరావతి భీమాచారి, అమరావతి తిరుమలాచారి. అమరావతి భీమాచారి రాత యాక్సెప్టెడ్. కూర్చోడు పెద్ద ఇంకా శనగపాటి షణ్ముగాచారి గారు. స్వామివారి యొక్క అయ్యా, మాకు కొంతమంది పేర్లు తెలియవు, తెలిసిన వాళ్ళు మాకు చెప్పాలి. నిమిషం గుళ్ళో మంత్ర పుష్పం చేస్తున్నారట, అందరూ ఒకసారి అక్కడికి పోయి రావాల్సిందిగా కోరుతున్నాం. తల్లి అనేటువంటి వీరబాబమాంబ గారి యొక్క అనుమతి తీసుకొని తాను ధ్యాననిష్టలో, తపోనిష్టలో తపస్సుకై బయలుదేరుతున్నానని ఆ తల్లిగారికి జ్ఞానబోధ చేసి తద్వారా ఆవిడ యొక్క అనుమతి తీసుకొని రమలకొండకు వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్నారు. ఆ విషయాన్ని తెలిసినటువంటి అచ్చమాంబ గారు కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని తమ
समवेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्धो दिवे दिवे नमस्कुर्यात् श्रीलङ्के
జయ గోవింద మమ జయ జై వీర బ్రహ్మ జయ గోవింద. నిష్ఠను ప్రవేశించే జరుగుతున్నది. అందరూ కూడా చక్కగా స్వామికోవాల్సిందిగా మనవి చేస్తూ వారికి అందజేస్తున్నాం. భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూరా మీ శక్తి మీ రక్తి మీ యుక్తి మీ సుక్తిలన్నంగ సామాన్యమే దేవదేవా పూరికామాది మోక్షం బులం కూర్చుమా వీర బ్రహ్మేంద్ర యోగితో సద్గుణ సంహారతి గోవింద బ్రహ్మేంద్ర సద్గుణ మంగళ హారతి గో సద్గుణ విమోక్తులను వైకుంఠపురముల చేరి సభలో కొలువు తీరగను కోలకృత్యము కలియుగంబున ఘోరము తన వివృద్ధి అయ్యన కులకృత్యము కలియుగంబున ఘోరము తన వివృద్ధి అయ్యన శ్రీహరి పద కమలముల పడి భోరు మమ దుఃఖించె భూజ విహార తిరిగో వీర బ్రహ్మేణ భద్రకాళీ సమిత ఘోర వీరభద్రేశ్వర స్వామి వారికి నమః పార్వతీపతనే హర హర హర